బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 48 గంటల్లో కోస్తా ఆంధ్రతో పాటుగా దక్షిణాంధ్ర, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, రాయలసీమకి సంబంధించినంత వరకు ఈ రీజన్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అదేవిధంగా 27వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తా ఆంధ్రాలో పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంగా ఏర్పడిన అనంతరం కూడాను కోస్తా ఆంధ్రాతో పాటుగా ఒరిస్సా తీరం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ తీరం వెంబడి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రతో పాటుగా ఏదైతే విజయవాడ అటు అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు లాంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో వర్షం పడేటప్పుడు తిరగొద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.